సో వీడియో చివరి దాకా చూడండి. మనం జనరల్ మెథడ్తో పాటు అవసరమైతే షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి బిట్ని కూడా మిస్ కాకుండా చూడండి. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఈ 30 బిట్స్లో మనకి 24 కంటెంట్ బిట్స్ ఉంటాయి, అలాగే 6 మెథడాలజీ బిట్స్ ఉంటాయి. సో టోటల్ 30 బిట్స్ని మనము సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. విత్ ఇన్ 30 మినిట్స్లోనే చేయడానికి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. 3x² - 1 విలువ కనుక్కోమంటున్నాడు. x = -1/√3 దగ్గర అని చెప్తున్నాడు. సో మనం 3x² - 1 క్యాలిక్యులేట్ చేయాలి. 3x² - 1 అంటే చూడండి, x ప్లేస్ లో -1/√3 హోల్ స్క్వేర్ -1 సబ్స్టిట్యూట్ చేసాము. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 1/3 మిగులుతుంది. సో 3 × 1/3 -1, 3 క్యాన్సిల్ అయిపోతే 1 - 1 ఎంత అవుతుందమ్మా? 0 అవుతుంది. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 792. సో 792 యొక్క ప్రధాన కారణాంకాలు ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? a³ × b² × c అని ఆడే ఇచ్చేసాడు. అయితే a + b + c విలువ ఎంత అంటున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a + b + c. సో 792కి మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలంటే 2 ఎన్నిసార్లు పోతుంది? 2 × 3 = 6, 1 9 అంటే 18 టైమ్స్ 19 కదా, అంటే 9 టైమ్స్ పోతుంది. మళ్ళీ 1 2 మిగులుతుంది, 6 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ మళ్ళీ 2లోనే పోతుంది. 2 1s 2, మళ్ళీ 1 9 ఉంది. సో 18 అంటే మళ్ళీ 9లోనే పోతుంది. మళ్ళీ 1 6 అంటే 2 8 = 16 అమ్మ. మళ్ళీ 2 టేబుల్లోనే పోతుంది. చూడండి, 2 9 టైమ్స్ పోతుంది. మళ్ళీ 1 8, మళ్ళీ 9 టైమ్స్ పోతుంది. ఈసారి 3లో పోతుంది. సో 3 33 టైమ్స్ పోతుంది. మళ్ళీ 3లోనే పోతుంది, 11 టైమ్స్ పోతుంది. చూడండి, వాళ్ళు ఇచ్చిన కరెక్ట్గా వచ్చేసినాయి. 2 3 సార్లు ఉంది అంటే 2³ రాసుకోవచ్చు. 3 2 సార్లు ఉంది అంటే 3² రాసుకోవచ్చు. 11 ఒక్కసారే ఉంది అంటే a = 2 అమ్మ, b = 3, c = 11. సో 3 కలపండి. a + b + c, ఇదే కదా మనల్ని అడిగింది. 11 + 3 14, 14 + 2 16. 16 ఎక్కడ ఉంది? ఆప్షన్ 4. ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రశ్న చూస్తే ఇక్కడ చూడండి, జతపరచండి అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ చూడండి అమ్మా. సో ఫస్ట్ ఇవి మనము ఏమవుతుందో చూద్దాం. x² - 4x + 4 అంటే x - 2 హోల్ స్క్వేర్ కదా ఇది. x - 2 హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. x - 2 హోల్ స్క్వేర్ = 0 అంటే ఒకే ఒక్క రూట్ x = 2 మాత్రమే వస్తుంది. ఇదేమవుతుంది? x² - 4 = 0 అండ్ x బిలాంగ్స్ టు ఇంటీజర్ అంటే x = -2 అవుతుంది, +2 అవుతుంది. బికాస్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x - 2 × x + 2. x² - 4ని a² - b² = a + b × a - b రూపంలో రాయొచ్చు. సో దీనికి ఫార్ములా అనమాట. నెక్స్ట్ -2 < x <0 అంటే x వాల్యూస్ ఎంత ఉంటాయి? -2 ఉంటుంది, -1 ఉంటుంది. 2 వాల్యూసే ఉంటాయి. ఎందుకని? x బిలాంగ్స్ టు z, ఇంటిజర్ కాబట్టి -2 -1 మాత్రమే ఉంటాయి. సో కాబట్టి క్లియర్. సో ఇక్కడ x = ఎంత అయింది? -2 + 2. సో ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి x = 2 ఒక వాల్యూనే ఉంటుందమ్మా. అదేంటిది? 4 అంటే ఇది ఏ అవుతుంది. నెక్స్ట్ -2 ఏదవుతుంది? b అవుతుంది అంటే ఇది b అవుతుంది. ఇది మనకు కరెక్ట్. నెక్స్ట్ x = -2 -1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇది c అవుతుంది. సో ఈ ఆప్షన్ దేనికి మ్యాచ్ కావడం లేదు. సో మనకు కరెక్ట్ ఏమవుతుంది? 4a ఉండాలి. a4 ఎక్కడ ఉంది? a3 ఉంది, తప్పు. a4 ఇక్కడ ఉంది, a3 ఉంది, తప్పు. a4 2 చోట్ల ఉంది. a4 తర్వాత b3. సో a4 b3 ఉంది, c1 ఉంది. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇక్కడ c2 ఇచ్చాడు.
సో A4B3C1 అదే కదా మనకి. సో 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ఫిగర్ ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏబిసి 69 డిగ్రీస్, ఏబిసి అనేది 69 డిగ్రీస్ ఇచ్చాడు, ఏసిబి అనేది 31 డిగ్రీస్ ఇస్తే ఈ వాల్యూ ఎంత కనుక్కోమంటున్నాడు. యాంగిల్ బిఏసి అంటే బిఏసి అంటే ఈ యాంగిల్ ఎంత కనుక్కోమంటున్నాడు. యాంగిల్ బిడిసి అంటే ఈ యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే రెండు కూడా బి నుంచి ఒక పాయింట్ నుంచే మనం ఇక్కడ డ్రా చేస్తున్నాం, ఒకే పాయింట్ నుంచి డ్రా చేస్తున్నాం, ఒక ఆర్క్ మీదకే డ్రా చేస్తున్నాం. సో ఒకే ఆర్క్ తీసుకున్నాము. సో దాని మీదే మనము డ్రా చేస్తున్నాం. సో బి నుంచి సికి, మళ్ళీ బి నుంచి బి టు ఏసి అనేది ఒకటి, తర్వాత బి నుంచి డి నుంచి సికి. సో స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ రెండు ఒకటేనమ్మా. అంటే వీటిని ఏమంటాం మనము, బిసి అనేటువంటి సెగ్మెంట్ ఏదైతే ఉందో సేమ్ సెగ్మెంట్ లేదా సేమ్ ఆర్క్ నుంచి ఇవి సబ్టెండ్ అవుతున్నాయి. యాంగిల్ ఏ గాని యాంగిల్ బి గాని రెండు కూడా సేమ్ యాంగిల్ నుంచి సబ్టెండ్ అవుతున్నాయి. సో మనకి ట్రయాంగిల్ ఏబిసి ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి ఉంది. ట్రయాంగిల్ ఏబిసిలో మనకి యాంగిల్ ఏబిసి అంటే అర్థం ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు 69 డిగ్రీస్ అని. యాంగిల్ ఏసిబి అంటే అర్థం ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు 31 డిగ్రీస్ అని. ఒక ట్రయాంగిల్లో కోణాల మొత్తము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. సో యాంగిల్ బిసి తెలుసు మనకి 69, 31. 69, 31 ఎంత అవుతుంది, 100 అవుతుంది, 100 డిగ్రీస్ అవుతుంది. 69, 31 ఇది 70 అవుతుంది, 30 ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 180. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా, 180 మైనస్ 100 అంటే 80 డిగ్రీలు అయింది. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 80 డిగ్రీస్ అయింది. అంటే ఒక యాంగిల్ మనకు వచ్చేసింది, ఇది 80 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు నేను డి కనుక్కోవాలి. సో డి కనుక్కోవాలంటే నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ ఒక థియరం ఉంది, ఏంటంటే ద యాంగిల్స్ subtended by same arc or segment at the points on the circumference are equal. అంటే వృత్త పరిధి మీద గీసినటువంటి బిందువులు ఏవైతే ఉంటాయో ఆ ఒకే బిందువు దగ్గర నుంచి గీసినటువంటి రేఖలు ఏవైతే ఉంటాయో ఆ కోణాలు ఏవైతే ఉంటాయో అవి రెండు సమానంగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, వృత్త పరిధి మీద బిందువులు రెండు ఒకే చోట ఉన్నాయి. ఇక్కడ సి ఉంది, బి ఉంది, రెండు ఒక చోట నుంచే గీస్తున్నాం మనం. అంటే బి నుంచి మళ్ళీ సి దగ్గర ఎండ్ అవుతుంది, అలాగే బి నుంచి డికి వెళ్ళి మళ్ళీ సి దగ్గర ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఈ సందర్భంలో ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే యాంగిల్ ఏ ఎంత ఉంటుందో యాంగిల్ డి అంతే ఉంటుంది. సో రెండు ఎంత ఉంటాయంటే 80 డిగ్రీస్ ఉంటాయి. అయితే మనల్ని క్వశ్చన్ లో అడిగింది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి బై 2 అమ్మ. అంటే 80 ప్లస్ 80 బై 2, 80 ప్లస్ 80 బై 2 ఎంత అవుతుంది, మళ్ళీ 80నే అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి థియరం తెలియాలి. ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద సేమ్ ఆర్క్ అట్ పాయింట్స్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆర్ ఈక్వల్ అనేటువంటి ఈ పాయింట్ తెలిస్తే ఈజీగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రొవైడింగ్ 150 grams of rice to each student in midday meals is an application of following central tendency value. స్టాటిస్టిక్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రతి విద్యార్థికి 150 గ్రాముల చొప్పున బియ్యాన్ని మధ్యాహ్న భోజన పథకంలో ఆహారంగా ఇవ్వడంలో మనం ఇక్కడ ఉపయోగించేటువంటి స్థాన కొలత ఏది అని అడుగుతున్నాడు. సెంట్రల్ టెండెన్సీ వాల్యూ. మనకి డిస్పర్షన్ వాల్యూ అంటే రేంజ్, కాబట్టి రేంజ్ కాదు. ఈ మూడు సెంట్రల్ టెండెన్సీ వాల్యూసే, మీడియన్ గాని, మోడ్ గాని, మీన్ గాని, మధ్యగతము, బాహుళకము, సగటు. ఎప్పుడైనా సరే మిడ్ డే మీల్స్ అంటే అందరికీ సమానంగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ కానీ క్లాస్ కానీ దేంతో సంబంధం లేకుండా అందరికి సమానంగా రావాలి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారో బై డివైడెడ్ బై చేస్తే మనకు కావాల్సిన రైస్ క్వాంటిటీ వస్తుందమ్మా. సో కాబట్టి దానికి సమ్ బై నెంబర్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అందరికీ ఈక్వాలిటీ కావాలి కాబట్టి సమ్ బై నెంబర్ చేస్తాం. సమ్ బై నెంబర్ అంటే ఏమొస్తుంది? మీన్ వస్తుంది, సగటు వస్తుంది. ఎందుకంటే మధ్యగతము అంటే ఏవైతే మనం ఒక కరెక్ట్ ఆర్డర్ లో పెట్టాలి మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే. సో ఇక్కడ ఈ స్టూడెంట్స్ ని ఆ రకంగా మనం ఆర్డర్ లో పెట్టడానికి రాదు. సో కాబట్టి మీడియన్ రాదు. మోడ్ అంటే ఏదైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ తీసుకుంటాం. సో అది కూడా ఇక్కడ సూటబుల్ కాదు. ఏదైనా ఒక మనం ఇక్కడ ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే అందరికీ సమానంగా రావాలి. అందరికీ సమానంగా రావాలన్నప్పుడు అక్కడ యావరేజ్ తీసుకుంటేనే కరెక్ట్ గా వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మీన్ అవుతుంది. నెక్స్ట్, ద మ్యాన్ సోల్డ్ 2 of his goats 9,900 rupees each. 2 మేకలు అమ్మేశాడంట, 9,900 రూపాయలకు అమ్మేశాడు ఒక్కొక్కటి. అయితే ఏం చేశాడు అతను? అందులో ఒకదానిపై 10% లాభము, మరొక దానిపై 10% నష్టము. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఫార్ములా ఉందమ్మా. x²/100 లాస్ వస్తుంది. x²/100 లాస్ పర్సెంటేజ్. ఇక్కడ ఏదైనా సరే 2 వస్తువుల్ని ఒకే విలువకి ఒకే శాతం లాభానికి అమ్మి అదే శాతం నష్టానికి కూడా అమ్మితే అతనికి వచ్చేటువంటిది ఏంటంటే నష్టమే వస్తుంది. ఎంత శాతం నష్టం వస్తుంది అనేది x²/100 అనేటువంటి సూత్రంతో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. x అంటే ఇక్కడ 10 అమ్మ, అంటే 10 × 10/100 = 1% లాస్ వస్తుంది, 1% నష్టం వస్తుంది. సో ఆప్షన్ 4 ఉంది కాబట్టి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ ఫార్ములా ఇది. లేదంటే మీరు 9,900 తీసుకొని దానికి 10% దీనికి 10% లాభం వస్తుంది. 9,900కి అమ్మినప్పుడు అతనికి 10% లాభం వచ్చింది. 9,900కి అమ్మినప్పుడు 10% నష్టం వచ్చింది. అంటే ఆ కాస్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 10% లాభం వచ్చింది అంటే ఈ రేట్ యాక్చువల్ రేట్ ఎంతో తెలుసుకోవాలి మనం. సో ఇక్కడ 10% నష్టం వచ్చిందంటే యాక్చువల్ రేట్ ఎంతో తెలుసుకోవాలి. కాబట్టి అలా తెలుసుకొని మనము డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, లేదా డైరెక్ట్ గా ఈ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఆఫ్ అని ఇచ్చాడమ్మా. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అని. సో కర్లీ బ్రాకెట్స్ చేస్తాము, తర్వాత ఈ బ్రాకెట్స్ చేస్తాము. సో కాబట్టి డైరెక్ట్ గా దీన్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 1/2 × 4/5 బ్రాకెట్ ప్లస్ 7/3. ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా అదే వేద్దాము. ప్లస్ 4/5 - 10/3. యాక్చువల్గా 2 సాల్వ్ చేసేయచ్చమ్మా క్యాలిక్యులేషన్ తొందరగా కోసం. ఇక్కడ 2 ఉంది. సో 2/5 ప్లస్ 7/3 ఇవి 2 బ్రాకెట్స్ లో ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ ఇవి సాల్వ్ చేద్దాం. ఆర్డర్ ప్రకారం చేద్దాం. 5 × 3 = 15 వస్తుంది. ఎల్సిఎం తీసుకుంటే 6 + 35 ప్లస్ 4/5 - 10/3. ఇక్కడ ఎంత అవుతుంది? 41/15 ప్లస్ 4/5 - 10/3. ఒకేసారి చేయొచ్చు. సో ఎల్సిఎం తీసుకుంటే నాకు ఇక్కడ ఎంత వస్తుంది? = 15 ఎల్సిఎం అవుతుంది. 15 ఎల్సిఎం అయితే ఇది 41 ప్లస్ ఇక్కడ 4 × 3 = 12 మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది? 3 ఉంది కదా, 50 అవుతుంది. సో = 53 - 50/15 అవుతుంది. అంటే 3/15 అవుతుంది. 3/15 అంటే ఆన్సర్ ఎంత? 1/5. సో 1/5 అంటే మనకి ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 ఉందమ్మా. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 98. సో ఇది రేషనలైజేషన్ చేయాలమ్మా ఈ ప్రాబ్లం. 5/√3 - √5 ఇచ్చాడు. సో దీనికి రేషనలైజేషన్ చేయడం అంటే √3 + √5 తోటి పైన కింద మల్టిప్లై చేయాలి. అకరణీయ కారణాంకం తోటి గుణించి భాగిస్తాము. = 5 × √3 + √5 ఇది a + b × a - b² రూపంలో ఉంటుంది. అంటే a + b
ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపం. అంటే 3 స్క్వేర్ ద రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 మైనస్ 5 అంటే మైనస్ 2 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ రూట్ 3 ప్లస్ రూట్ 5 వస్తుంది. అంటే ఓవరాల్ గా -5/2 రూట్ 3 ప్లస్ రూట్ 5 వస్తుంది. -5/2 మైనస్ ఉన్నాయి చూడండి, ఈ రెండు ప్లస్ ఉన్నాయి కాదు, -5/2 ఇక్కడ ఉంది, ఇక్కడ మైనస్ వచ్చింది, -5/2 రూట్ 3 ప్లస్ రూట్ 5 అవుతుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ P of AB ఫ్రమ్ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి అమ్మ, ఆరిజిన్ ఏంటంటే 0 0 నుంచి ఏబికి. మనకు డిస్టెన్స్ వాల్యూ తెలుసు కదా, ఎంత, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్ ఎక్కడుంది, ఆప్షన్ 3లో ఉంది. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. డిఈఎఫ్ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అమ్మ. అండ్ దర్ ఏరియాస్ ఆర్ రెస్పెక్టివ్లీ, ఏబిసి ఏరియా 81 ఇచ్చాడు, డిఈఎఫ్ ఏరియా వచ్చేసి 144 ఇచ్చాడు. రెండు వైశాల్యాలు కూడా ఇచ్చాడు, ఒక దాని వైశాల్యం 81 అన్నాడు, ఇంకొక దాని వైశాల్యం 144 అన్నాడు. బీసీ విలువ ఇచ్చి ఈఎఫ్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనకు ఒక థీరం ఉందమ్మా, థీరం కనుక గుర్తుంటే ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ద రేషియో ఆఫ్ థీరం ఏంటంటే, ద రేషియో ఆఫ్ the areas of two similar triangles is equal to the squares of the ratio of corresponding sides. సో ఇది మనకి థీరం. సో ఈ థీరం ఆధారంగా ఈ ప్రాబ్లం మనము సాల్వ్ చేయాలి. సో రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఈఎఫ్ బై బీసీ స్క్వేర్స్ అమ్మాయి, స్క్వేర్ తీసుకోవాలి. ఈఎఫ్ బై బీసీ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ఏరియాస్, అంటే ఏరియా ఆఫ్ డిఈఎఫ్ బై, అంటే డిఈఎఫ్ త్రిభుజం వైశాల్యము అలాగే ఏబిసి త్రిభుజ వైశాల్యము రాసుకుంటాం. దట్ ఎంప్లాయిస్ ఈఎఫ్ బై బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ డిఈఎఫ్ అంటే ఎంతమ్మా 144, ఏబిసి ట్రయాంగిల్ ఏరియా ఎంతంటే 81, ఎందుకంటే ఫస్ట్ ఏబిసి ఇచ్చాడు తర్వాత డిఈఎఫ్ ఇచ్చాడు కాబట్టి. ఇది 12 స్క్వేర్, ఇది 9 స్క్వేర్, కాబట్టి 12/9 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, 12/9 వస్తుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు 2.7 ఇచ్చాడు. సో కాబట్టి ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 12/9 ఇంటూ 2.7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాకు, ఈ 9 ఇందులో 3 టైమ్స్ పోతుంది అంటే 0.3. సో 12 3s are 36/10 అంటే 3.6 సెంటీమీటర్స్ అవుతుంది. 3.6 centimeters. That is option 1 is the right answer. Next, if sum of the first 14 terms of an arithmetic progression is 1050 and its first term is 10, then 20th term is అని అడుగుతున్నాడు. ఒక అంక శ్రేణిలోని మొదటి పదము 10, మొదటి 14 పదాల మొత్తము 1050 అయితే 20వ పదం ఎంత అంటున్నాడు. సమ్ ఆఫ్ టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ మనకి ఫార్ములా ఉంది n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. సో ఇక్కడ నాకు S14 ఇచ్చాడమ్మా. S14 ఈజ్ ఈక్వల్ టు ఎంత వేసుకుంటా నేను 14/2 ఇంటూ మొదటి పదం ఏ అంటే ఫస్ట్ టర్మ్ కదా, సో 10 ఇచ్చేసాడు, 10 ప్లస్ n అంటే మళ్ళీ 14 13d వస్తుంది. S14 కూడా ఇచ్చేసాడు, ఎంత 1050 ఈజ్ ఈక్వల్ టు ఇది 7 సార్లు పోతుంది 7 ఇంటూ 20 ప్లస్ 13d. 7 ఇందులో 15 టైమ్స్ పోతుందమ్మా. సో నాకు 150 అవుతుంది. 150 ఉంది ఇక్కడ, 150 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 13d. 150 మైనస్ 20 అంటే 130. 130 ఈజ్ ఈక్వల్ టు 13d అంటే 13 ఇందులో క్యాన్సిల్ అయిపోతే d ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 10 వచ్చింది. అంటే మొదటి పదము a ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాము, క్యాలిక్యులేషన్ చేయడం వల్ల d ఈజ్ ఈక్వల్ టు నాకు 10 వచ్చింది.
సో ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలన్నాడు, 20వ పదము 20th టర్మ్ కనుక్కోమంటున్నాడు. అంటే A20 కనుక్కోవాలి నేను. A20కి ఫార్ములా ఏంటి మనకి, A1 A ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. A ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే 10, ఎన్ అంటే 20వ పదం కదా, 20 ప్లస్ 1 అంటే 19, 19 ఇంటూ 10, 19 ఇంటూ 10 190, 190 ప్లస్ 10 అంటే 200. సో 20వ పదం ఎంత అంటే 200 వస్తుంది. ఎక్కడుందమ్మా మనకదా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ అండ్ ఈఆర్ కాంప్లిమెంటరీ, రెండు కూడా కాంప్లిమెంటరీ అయితే మనకేంటి ప్రాబబిలిటీ రూల్ ఏంటి, ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంటే ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్, ఇది అన్ఫేవరబుల్ కండిషన్స్, రెండు కలిపి ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది. ఇది మనకి యాక్చువల్ గా రూల్. సో దీని ఆధారంగా కింది వాటిలో ఏది నిజమైందని అడుగుతున్నాడు. ఈ బార్ అనేవి కాంప్లిమెంటరీ పూరక ఘటనలమ్మ. సో పూరక ఘటనలు అంటే ఎన్నైతే ఫేవరబుల్ ఉంటాయో అన్ఫేవరబుల్ ఉంటాయో ఆ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి ఫైనల్ గా ఒకటి రావాలి. సో అలా ఒకటి వస్తే ఇది ఈక్వేషన్ మనకి. సో ఇక్కడ సూటబుల్ అయ్యేది ఏమన్నా చూడండి, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ చేసి -1 ఈజ్ ఈక్వల్ టు 0, అంతే కదా. ఈ 1 ఇక్కడికి వస్తే -1 అవుతుంది, 0 అయిపోద్ది. కాబట్టి ఆప్షన్ 1 రైట్. ఇదే ఒకటి అంటున్నాము, 1 + 1 2 అవుతుంది కానీ 0 అవుతుందా, అవదు. ఇది కాదమ్మా, ఇది 2PE అవుతుంది, ఇది కూడా కాదు. సో కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 2 3 -1 3 2 -1. ఇక్కడ డైరెక్ట్ గా మనకి ఫార్ములా ఉంది. ఎప్పుడైతే ఈ పదాలు ఇచ్చేసాడో, ఈ పాయింట్స్ ఇచ్చాడో, ఇది x1 y1 x2 y2 x3 y3 అనుకుందాము. అనుకుంటే మనకి ఏరియా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా ఉంది, 1/2 ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది మనకు ఫార్ములా. సో ఈ ఫార్ములాలో ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 1/2 ఇంటూ x1 అంటే 2 అమ్మ. సో 2 ఇంటూ y2 మైనస్ y3 అంటే 3 మైనస్ ఆఫ్ -1 3 + 1 అయిపోతుంది. ప్లస్ ఇక్కడ x2 మనకి -1 ఉంది, -1 రాస్తున్నాం. y3 మైనస్ y1, y3 -1 ఉంది, y1 వచ్చేసి 3 ఉంది, సో -3 రాస్తున్నాను. ప్లస్ x3 ఏమో 2 వచ్చింది, 2 ఇంటూ y1 అంటే 3, y2 అంటే 3, 3 - 3. సో ఈ పదం 0 అయిపోతుంది. 3 - 3 ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఇక్కడ 2 ఇంటూ 4 ఇది 8 అయిపోయింది. ఇక్కడ ఎంత అయింది, మైనస్ వచ్చింది, -4 అయింది, ఇది +4 అయిపోయింది. సో నాకు ఎంత మిగిలింది, 1/2 8 + 4 అంటే 12 అయిందమ్మా. సో క్యాన్సిల్ చేస్తే నాకు 6 మిగిలింది. సో ఆన్సర్ ఎంత, 6. సో ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ ఎ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్, బాగా కలబడిన పేక ముక్కల కట్ట నుంచి అంట, ఇఫ్ యూ పిక్ ఎ కార్డ్, యాదృచ్ఛికంగా ఒక పేక ముక్క తీసాడంట, తీస్తే రెడ్ కింగ్ రావాలంట, ఎరుపు రంగు రాజు కార్డు అయ్యేటువంటి సంభావ్యత. మామూలుగా కింగ్ కార్డ్స్ 4 ఉంటాయమ్మ, కింగ్ కార్డ్స్ 4 ఉంటాయి. అందులో రెడ్ 2 ఉంటాయి, బ్లాక్ 2 ఉంటాయి. టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 52 ఉంటాయి. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఫేవరబుల్ కండిషన్స్ 52. మామూలుగా కింగ్ కార్డ్స్ తీయాలంటే 4 అవుతుంది, కానీ అందులో రెడ్ కింగ్ కావాలంటే 2 ఫేవరబుల్ కండిషన్స్. సో కాబట్టి 2/52, దట్ మీన్స్ 1/26. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చాడమ్మా. ఈ 4 పాయింట్స్ మనకి ఏం ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు, ఏది ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఇస్తున్నాడు. సో ఇక్కడ మనము డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ కనుక్కొని ప్రాబ్లం చేయొచ్చు, లేకపోతే ఇక్కడ సింపుల్ గా ఇక్కడ 0 0 0 ఉన్నాయి కాబట్టి గ్రాఫికల్ గా తీసుకొని ఒకసారి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. గ్రాఫికల్ గా తీసుకొని ఒకసారి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 0 0 ఉంది కాబట్టి ఆ పాయింట్ ఖచ్చితంగా ఆరిజిన్ లో ఉంటుంది, XY. సో x1 y1 నాకు ఇక్కడ వచ్చినాయి ఒక పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఎక్కడ ఉంటది, ఇక్కడ చూడండి 3 0,
అంటే y0 అంటే x మీద ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుందాం. సో మనకి మాక్సిమం 4 ఉన్నాయి x. సో ఇక్కడ దాకా తీసుకుంటాను. సో ఇది 3 అనుకుంటాను. సో 3,0 అనే పాయింట్ ఇక్కడ ఉంది కదా. అంటే ఒక పాయింట్ ఇక్కడ ఉంది, ఒక పాయింట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 2 పాయింట్స్ ఏమవుతాయని చెప్పి 1, 2, నేను ఇక్కడ ఇది 4 అనుకుంటున్నాను. వైలో నాకు మాక్సిమం ఏమున్నది 0 ఉంది, 2 ఉంది, మళ్ళీ ఇక్కడ 2 ఉంది, 0 ఉంది. సో వైలో మాక్సిమం నాకు 2a ఉంది, 1, 2. సో 2 పాయింట్స్ నేను ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది నాకు 0, 0 ఫిక్స్ అయింది, 3, 0 ఫిక్స్ అయింది. నెక్స్ట్ 1, 2 చూడండి. 1, 2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2. అంటే పాయింట్ ఎక్కడ వస్తుందమ్మా, ఇక్కడ వస్తుంది. అంటే ఈ వెర్టెక్స్ ఇలా గీయండి. సో దిస్ ఈజ్ 1, 2 అమ్మ. నెక్స్ట్ పాయింట్ ఏమైంది, ఇంకా మిగిలింది ఏముంది 4, 2. x ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలి, y ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 2 అవ్వాలి. x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ నాకు 2 అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, పాయింట్ ఇక్కడ వస్తుంది ఆ పాయింట్. సో కాబట్టి రెండింటిని మనం కలిపామనుకోండి, సో మనకు ఒక పారలలోగ్రామ్ వస్తుందమ్మా, వస్తుంది. సో ఇలా గ్రాఫికల్ గా మనము రిప్రజెంట్ చేసి షేప్ ఐడెంటిఫై చేయొచ్చు. లేకపోతే జనరల్ ప్రొసీజర్ ఉంటుంది. జనరల్ ప్రొసీజర్ ఏంటంటే, సో ఈ పాయింట్స్ ని A, B, C, D అనుకొని మనం తీసుకోవాలి. ABCD అని తీసుకొని ఇక్కడ చూడండి, AB వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకని, వాటి లెంగ్త్ సమానంగా ఉన్నాయా లేదా, తర్వాత ఆపోజిట్ లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయా లేదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఆల్రెడీ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కి మీకు ఫార్ములా తెలుసు. ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇందాక మనం చూసాము. సో ఇది మనకి ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం AB ఫైండ్ అవుట్ చేయండి. AB అంటే ఏమవుతుంది, ఇక్కడ x2 మైనస్ x1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే √5 కదమ్మా, √5 అవుతుంది. నెక్స్ట్ BC క్యాలిక్యులేట్ చేయండి. 4 మైనస్ 1 3 స్క్వేర్, 2 మైనస్ 2 0 అయిపోయింది కదా, 3 స్క్వేర్ అంటే 3 వచ్చింది ఇక్కడ. CD క్యాలిక్యులేట్ చేయండి. CD క్యాలిక్యులేట్ చేయాలంటే 3 మైనస్ 4 అంటే 1 వచ్చింది, 0 మైనస్ 2 మళ్ళీ 4, మళ్ళీ √5 వచ్చింది చూడండి. తర్వాత A మైనస్ D చేయండి అమ్మా. సో ఏమవుతుంది, మళ్ళీ 3 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. అంటే సైడ్స్ వల్ల మనకేం తెలిసింది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. AB ఈజ్ ఈక్వల్ టు CD అయ్యింది, BC ఈజ్ ఈక్వల్ టు DA అయ్యింది. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే అది నాకు స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, పారలలోగ్రామ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి, మనకి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకని, అవి ప్యారలల్ గా ఉన్నాయా లేదా ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే యాంగిల్ 90 డిగ్రీస్ ఉందా లేదా తెలుసుకోవడానికి. స్లోప్ ఎలా కనుక్కోవాలి, స్లోప్ ఆఫ్ AB. స్లోప్ కూడా మళ్ళీ దేనికి కనుక్కోవాలి, స్లోప్ AB ఎంత వచ్చిందో కనుక్కోవాలి, స్లోప్ BC కనుక్కోవాలి, అలాగే స్లోప్ CD కనుక్కోవాలి, స్లోప్ DA కనుక్కోవాలి. సో కనుక్కుంటే మనకి స్లోప్ ఎంత, స్లోప్ కూడా ఫార్ములా ఉంది. ఏంటది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. వాళ్ళకి సూత్రం ఇది. సో స్లోప్ ఆఫ్ AB, ఇందులో y2 ఉంది కదా, 2 మైనస్ 0 బై 1 మైనస్ 0. 2 మైనస్ 0 బై 1 మైనస్ 0 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ BC చూడండి, BC ఎంత అవుతుంది, 4 మైనస్ 1, మళ్ళీ మనకి y2 మైనస్ y1 అంతా 2 మైనస్ 2 0 వచ్చేసింది కదా. సో స్లోప్ ఆఫ్ BC 0.
నెక్స్ట్ సిడి కనుక్కోండి. సిడి కనుక్కుంటే ఏమవుతుంది, 0 - 2 2, 3 - 1 -1, మళ్ళీ 2 వచ్చింది. సో రెండు స్లోప్స్ ఈక్వల్ వచ్చినాయి. అంటే ఏబిసిడి స్లోప్స్ ఈక్వల్ అంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ డిఏ ఈజ్ ప్యారలల్ టు, ఇది కూడా మనకు 0 వస్తుంది, బీసీ. ఎందుకంటే డిఏ చూడండి ఇక్కడ 0 0 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్ గా 0 వస్తుంది. సో కాబట్టి ఏమవుతుందమ్మా, నాకు డిఏ ఈజ్ ప్యారలల్ టు సిడి ఉంటుంది. సో కాబట్టి ఆపోజిట్ సైడ్స్ నాకు ప్యారలల్ గా వచ్చినాయి. సో దానివల్ల ఏమవుతుంది, అలాగే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయి. స్లోప్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్ చూడండి, నాకు -1 ఎక్కడ రాలేదు. స్లోప్స్ కి ఎక్కడా కూడా -1 రాలేదు. అంటే అడ్జసెంట్ లైన్స్ చూడండి, ఈ అడ్జసెంట్ లైన్స్ ఎక్కడా కూడా మనకి -1 రాలేదు. కాబట్టి 90 డిగ్రీస్ ఉండదు. ఒకవేళ -1 కనుక వచ్చుంటే మనకి 90 డిగ్రీస్ ఉండేది. అప్పుడు రెక్టాంగులా స్క్వేరా అనేది మనము చెక్ చేసుకునే వాళ్ళం అమ్మ. సో కానీ ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ప్యారలలోగ్రామ్ అవుతుంది, సమాంతర చతుర్భుజం అవుతుంది. సో ఇక్కడ ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లోనే మనం చేయొచ్చమ్మా ఇచ్చిన పాయింట్స్ ఆధారంగా. లేదంటే ఫార్ములా ప్రకారం చేసినప్పుడు ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడైతే ప్యారలల్ గా వచ్చినాయో రాంబస్ గానీ స్క్వేర్ గానీ అవ్వదు, రెండు ఎలిమినేట్ అయిపోతాయి. ఎందుకంటే వీటికి 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో 4 సైడ్స్ ఈక్వల్ వస్తే అప్పుడు ఈ రెండింటి మధ్య డయాగనల్స్ క్యాలిక్యులేట్ చేసి మనము ఫైండ్ అవుట్ చేస్తాం బైసెక్ట్ అయినాయా లేదా అని. సో ఇప్పుడు రెక్టాంగులర్ ప్యారలలోగ్రామ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే రెక్టాంగిల్ అనే దానికి 90 డిగ్రీస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం అడిషనల్ గా మళ్ళీ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం, వాల్ కనుక్కున్నాం. ఇది ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ద క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ ఆన్ ఫాలోడ్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40. దిస్ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ ఒక పౌనపున్య విభాజన పట్టికలో తరగతి అంతరాలు ఈ విధంగా ఉంటాయి. 0 నుంచి 10 ఉంది, 10 నుంచి 20 ఉంది, 20 నుంచి 30 ఉంది, 30 నుంచి 40. అయినా ఈ తరగతి అంతరాలు ఏమంటున్నాడు, ఎలా ఉన్నాయి ఇవి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది. అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ వన్ క్లాస్, ఎగువ అవధి, అప్పర్ లిమిట్ ఆఫ్ వన్ క్లాస్, ఎగువ అవధి అంటే తరగతి యొక్క ఎగువ అవధి దేనికి సమానంగా ఉంది, దేనికి సమానంగా ఉంది, లోయర్ లిమిట్ ఆఫ్ నెక్స్ట్ క్లాస్, లోయర్ లిమిట్ ఆఫ్ నెక్స్ట్ క్లాస్ అంటే దిగువ అవధికి సమానంగా ఉంది. అంటే తరువాత తరగతి దిగువ అవధికి సమానంగా ఉంది. ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి కదమ్మా, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. వీటిని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ లో మనం 0 నుంచి 9 వరకే తీసుకుంటాం, అంటే 10ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. సో అందుకని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. ఇంకొక రకం ఉంటాయి, ఇదిగో విలీన తరగతి అంతరాలు అన్నాం. ఇవి ఎలా ఉంటాయంటే 0 to 9, 10 to 19, తర్వాత 20 to 29 ఇలా ఉంటాయి. సో వాటిని విలీన తరగతి అంతరాలు అంటాం. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మినహాయింపు తరగతి అంతరాలు. మినహాయింపు అంటే ఇప్పుడు అప్పర్ లిమిట్ ఉంది కదా, అప్పర్ లిమిట్ ని కౌంట్ చేయం, 0 నుంచి 9 వరకు మాత్రమే మనము కౌంట్ చేస్తాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద టర్మ్స్. సో ఇక్కడ 10 PQ, 20 QR, 30 RP. ఒకసారి చూస్తే PQR లో ఏవి కామన్ లేవు, 1 2 3 ఉంది. కామన్ ఫ్యాక్టర్ ఏముందమ్మా, 10 ఉంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ cot 3a, cot 3a ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ a మైనస్ 30 ఇచ్చాడు. సో యాంగిల్ 0 to 90 అన్నాడు, sin a వాల్యూ కావాలంటాం. సో మనకి ట్రిగ్నోమెట్రీలో ఒక రూల్ ఉంది, tan ఆఫ్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు cot థీటా. సో కాబట్టి cot 3a అని ఎలా రాసుకుంటాను నేను, tan ఆఫ్ 90 మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ a మైనస్ 30. tan ఆఫ్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు cot థీటా కాబట్టి tan
tan of a minus 90 minus 3a is equal to a minus 30. రెండు వైపులా tan ఉంది కాబట్టి యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి. 90 minus 3a is equal to a minus 30. ఈ 4a అటు 3a అటు వెళ్తుంది, మైనస్ 30 ఇటు వస్తుంది. మైనస్ 30 ఇటు వస్తే 120 అవుతుంది. a ప్లస్ 3a 4a అవుతుంది. ఇది ఇందులో 30 సార్లు పోతే నాకు a ఈజ్ ఈక్వల్ టు 30 degrees అవుతుంది. a 30 అయినప్పుడు sin 30 ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. సో ఆప్షన్ 4 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ కింది వాటిలో సరైనది అంటున్నాడు. ఇక్కడ చూడండి, 10 power 1 10 power 11 మల్టిప్లై చేస్తే 10 power 12 అవుతుంది. అంతేగాని అది 100 power 11 కి ఈక్వల్ అవుతుందా? అవదు. 2 cube అంటే 8 కదా. 8 గ్రేటర్ దాన్ 25 కాదు. ఇక్కడ చూడండి 3 power 0 అంటే 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1000 power 0 అమ్మ. సో కాబట్టి ఆప్షన్ 3నే రైట్. ఇది చూడండి అమ్మ, 2 cube అంటే 8, 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు 6 power 5 కాదు. సో కాబట్టి ఆప్షన్ 3 మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the number of lines of symmetry of a polygon having measure of each of its interior angle is 108 degrees. సో ప్రతి ఒక్క అంతరకోణము 108 డిగ్రీలు కొలతలుగా గల ఒక బహుభుజి యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటున్నాడు. సౌష్ఠవ రేఖల సంఖ్య కావాలి అంటే n ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలి. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. ఇది ఫార్ములా రెగ్యులర్ పాలిగన్ కాబట్టి. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలి. నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలని మనకి ఏమి ఇచ్చాడు? ఒక ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. సో మనకి ఫార్ములా ఉంది ఏంటి? నెంబర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, నెంబర్ ఆఫ్ ఇంటీరియర్ angles is equal to n minus 2 into 180 degrees. అంటే సమ్ ఆఫ్ ది, ఇది నెంబర్ కాదు, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు n minus 2 into 180 degrees అమ్మ. సో నాకు ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది? n into 108 అవుతుంది. ఎందుకంటే అన్ని యాంగిల్స్ సమానం అన్నాడు కాబట్టి n into 180 ఈజ్ ఈక్వల్ టు n minus 2 into 180 అవుతుంది. సో మనం n వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఏం చేద్దామంటే 180ని ఇటు పంపించేయండి. అంటే 108/180 ఈజ్ ఈక్వల్ టు n minus 2/n. దట్ ఇంప్లైస్ ఇది 9 టేబుల్లో పోతుంది. 9 టేబుల్లో 12 టైమ్స్ పోతుంది. 180 ఎన్నిసార్లు పోతుంది? 20 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ టు n minus 2/n. ఇంకా క్యాన్సిల్ అవుతుంది. మనకి 4 టేబుల్లో పోతుంది. 3n/5 ఈజ్ ఈక్వల్ టు n minus 2 అవుతుంది. నెక్స్ట్ ఈ 2 ఇటు n minus 5 అటు పంపిస్తే 2 ఈజ్ ఈక్వల్ టు n minus 3n/5 అవుతుంది. సో దీన్ని మనము క్యాలిక్యులేట్ చేస్తే 5n minus 3n అంటే 2n/5 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే నాకు n ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ముందే అనుకున్నాం కదా నెంబర్ ఆఫ్ సైడ్స్ నాకు 5 వస్తే సిమెట్రీ కూడా 5 అని. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 5 అవుతుంది. ఇదొక పంచభుజి అమ్మ, పెంటగాన్ వచ్చింది మనకి, 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్, రెక్టాంగులర్ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ ఈజ్ మేడ్ టు రొటేట్ స్పీడీలీ along length as its axis of rotation forms the following 3D. అంటే ఒక దీర్ఘచతురస్రపు అట్ట ముక్కను తీసుకుని, ఈ దీర్ఘచతురస్రం అనుకుందాము. సో ఇది పొడవు, ఇది వెడల్పు ఉంటుంది. సో ఈ పొడవుని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ గా చేసుకొని దీన్ని రొటేట్ చేస్తున్నారంట. ఇలా రొటేట్ చేసినప్పుడు అది ఏ ఆకారంలో కనపడుతుంది అంటే సిలిండ్రికల్ షేప్ లో కనపడుతుంది, స్తూపాకారంలో కనపడుతుంది. స్తూపాకారంలో కనిపిస్తూ లెంగ్త్ అనేది ఆ స్తూపం యొక్క ఎత్తు కింద, హైట్ కింద ఈ రేడియస్ ఏదైతే ఉందో అది వెడల్పుకి సమానంగా ఉంటుంది. అంటే స్తూపం యొక్క వ్యాసార్థము దీర్ఘచతురస్రం యొక్క వెడల్పుకి సమానంగా ఉంటూ దీర్ఘచతురస్రం యొక్క ఎత్తు
పొడవు అనేది ఎత్తుకు సమానం అవుతుంది. సో లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద సిలిండర్, బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సిలిండర్. ఇలా అయ్యే విధంగా ఒక సిలిండర్ అయితే మనకి కనబడుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, sin 0 cos 90. sin 0 0 కదా, cos 90 0, √2 sin 45 అంటే 1/√2, √2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది. నెక్స్ట్ cos 45 ఎంత, 1/√2. నెక్స్ట్ మైనస్ cot 45, మైనస్ cot 45 ఎంత, -1 కదా, -1. సో ఆల్రెడీ ఇక్కడ +1 ఉంది, -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా మనకి ఏం మిగిలింది, 1/√2 మిగిలింది. ఇది 0 ఇది 0 అమ్మా, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1/√2 ఉంది, cot 45 1 కదా, సో -1 ఉంది. సో -1 +1 క్యాన్సిల్ అయిపోతే 1/√2 మిగులుతుంది. సో మనకి ఈక్వేషన్ రూపంలో వేసుకుంటే ఇది 0, cos 90 0, ఇక్కడ √2 × 1/√2, cos 45 ఏమో 1/√2, cot 45 -1, 1/√2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం మిగులుతుంది, 1 + 1/√2 -1 ఉంటుంది. -1 క్యాన్సిల్ అయిపోతే నాకు ఫైనల్ గా 1/√2 మిగులుతుంది. నెక్స్ట్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పెరికల్ ఆబ్జెక్ట్ ఇస్ గివెన్ యాజ్ 462 cm², దెన్ రేడియస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హెమిస్పెరికల్ అన్నాడు అంటే గోళంలో సగం, అర్ధగోళం అని. సో అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం, పూర్తి గోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత, 6πr² కదా, 6πr² ఫర్ స్పియర్ కి, పూర్తి గోళానికి. అర్ధగోళం అన్నాడమ్మా కాబట్టి ఏమవుతుంది, దీంట్లో సగం అవుతుంది, 3πr² అవుతుంది. సో నాకు 3πr² ఎంత ఇచ్చాడు, 462 cm ఇచ్చాడు. సో నేను r ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. r² ఎంత, 462/3 × 22 × 7 అవుతుంది. సో 22 రాయండి, ఇందులో 22 ఇందులో పోతుందమ్మా, 21 టైమ్స్ పోతుంది, 3 ఇందులో 7 టైమ్స్ పోతుంది, 7 × 7 ఎంత, 7² ఉంది. r² 7² అంటే r ఎంత, 7. సో కాబట్టి ఆప్షన్ 1 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది, 7 cm అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పటి వరకు మనకు కంటెంట్ బిట్స్ చూసాము. ఇక్కడ నుంచి పెడగాజీ నుంచి మనకి మెథడాలజీ నుంచి బిట్స్ వస్తాయి. ఆథర్ ఆఫ్ ది బుక్ డేటా. సో డేటా అనేటువంటి పుస్తకం ఉంది, ఇది గ్రంథ రచయిత ఎవరు అంటున్నాడమ్మా, యూక్లిడ్ అమ్మ. దానికి కరెక్ట్ ఆన్సర్ యూక్లిడ్. మనకి పైథాగరస్ అంటే పైథాగరస్ థీరానికి, అలాగే టాలమీ అంటే టాలమీ సిద్ధాంతం ఉంది కదా దానికి. సో డేటా అనేటువంటి గ్రంథాన్ని రచించారంటే యూక్లిడ్. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ హెర్బాట్స్ ప్లాన్. హెర్బాట్ పథకంలో మొదటి సోపానం ఏమవుతుందో, ప్రిపరేషన్ అవుతుంది, సన్నాహం అవుతుంది. సో ప్రిపరేషన్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ప్రజెంటేషన్ ఉంటుంది, తర్వాత అసోసియేషన్ ఉంటుంది, 4వది జనరలైజేషన్, 5వదేమో అప్లికేషన్, 6వది రీక్యాప్చులేషన్ ఆర్ రివ్యూ అమ్మ. సో ఇవి 6 హెర్బాట్స్ ప్లాన్ లో ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ అడిగాడు కాబట్టి మనకి ప్రజెంటేషన్, సన్నాహం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ద లర్నర్ గివ్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ పాలినామియల్స్ డిపెండింగ్ ఆన్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, దిస్ రిలేట్స్ టు ద ఫాలోయింగ్ అకాడమిక్ స్టాండర్డ్. సో అభ్యాసకుడు అంటే విద్యార్థి ఏం చేస్తున్నాడంటే బహుపది పరిమాణాన్ని బట్టి వివిధ బహుపదులకు ఉదాహరణలు ఇస్తున్నాడంట. సో ఇది దేని యొక్క విద్యా ప్రమాణం అంటున్నాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ గా, అతను ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు. కమ్యూనికేషన్, సో వ్యక్తపరుస్తున్నాడు అంటే తనకు తెలిసిన విషయాన్ని బహుపది దాని పరిమాణాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అమ్మ. సో కాబట్టి ఉదాహరణలు ఇస్తున్నాడు కాబట్టి ఇది కమ్యూనికేషన్కి వస్తుంది. కనెక్షన్ అంటే అతను ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుని ఇంతకు ముందు ఉన్నటువంటి ఫార్ములాని దేన్నైనా యూజ్ చేసి కనెక్ట్ చేస్తే వస్తుంది. రీజనింగ్ ప్రూఫ్ అంటే ఎటువంటి ప్రూఫ్ అక్కడ అతను చేయడం లేదు, కేవలం బహుమతి పరిమాణాన్ని బట్టి వివిధ బహుపదులకు ఉదాహరణలు ఇస్తున్నాడు కాబట్టి కమ్యూనికేషన్, వ్యక్తపరచడము అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, దిస్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ ఆర్ మ్యాథమెటిక్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బిట్ ఫైండర్ అమ్మ, బిట్ డిఫెండర్ అనేది యాంటీ వైరస్ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ కంపెనీ అది.
సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది. జియోజిబ్రా కానీ మ్యాట్లాబ్ కానీ మనకి రెండు కూడా మ్యాథ్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బిట్ డిఫెండర్ అవుతుంది. నెక్స్ట్ రూబ్రిక్ అనేది దేనికి సంబంధించింది? టెస్ట్ టూల్, అసైన్మెంట్ టూల్, స్కోరింగ్ టూల్, రోబో క్యాంపస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్కోరింగ్ టూల్ అమ్మ. మామూలుగా మనం ఏదైనా అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆ అసైన్మెంట్స్ ని మనం కరెక్ట్ చేస్తాం. పూర్ టు ఎక్సలెంట్ అనే ఒక స్కేల్ మీద కరెక్ట్ చేస్తాం అనమాట. అది మనం మాన్యువల్ గా కరెక్ట్ చేయకుండా ఈ రూబ్రిక్ ద్వారా మనము ఆ అసైన్మెంట్స్ ని కరెక్ట్ చేస్తాము. కాబట్టి ఆ అసైన్మెంట్ స్కోర్ ఇస్తుంది పూర్ నుంచి ఎక్సలెంట్ మధ్యలో ఆ స్టూడెంట్ రాసిన అసైన్మెంట్. సో అందుకని దీన్ని స్కోరింగ్ సాధనము, స్కోరింగ్ టూల్ అంటాం. నెక్స్ట్ ల్యాబొరేటరీ మెథడ్ ప్రాపర్టీస్ అడిగాడు. 4 ప్రయోగశాల పద్ధతి గుణాలు చూడండి. గ్రూప్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి కదా, జట్టు నైపుణ్యాలు పెరుగుతాయి. తర్వాత డెవలప్స్ గ్రూప్ ఫీలింగ్, సామూహిక భావన పెరుగుతుంది. సూటబుల్ టు ఆల్ టాపిక్, అన్ని టాపిక్స్ లో ల్యాబ్ ఉండదు కదా, అన్ని శీర్షికలకు అనువైంది కాదు. డెవలప్ రీసెర్చ్ స్కిల్స్, ఎస్ ల్యాబ్ చేయడం వల్ల పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి. కాబట్టి ఏ కరెక్ట్, బి కరెక్ట్, డి కరెక్ట్ అమ్మ. ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఎక్కడుంది ఏబిడి, ఎక్కడుంది చూడండి. ఏబిడి చూడండి ఇక్కడ ఉంది. ఈ 3 ఆప్షన్లు తప్పు. సో ఏబిడి జట్టు నైపుణ్యాలు పెరుగుతాయి, సామూహిక భావన పెరుగుతుంది, పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి 16/10/2024లో జరిగిన ఏపీ టెట్ ఎగ్జామ్ లో జరిగిన ఎగ్జామినేషన్ సంబంధించిన మ్యాథమెటిక్స్ లో 30 బిట్స్ అమ్మ, 24 కంటెంట్ బిట్స్, అలాగే 6 మెథడాలజీ బిట్స్ అయితే మనం పూర్తిగా సాల్వ్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఎవరైనా వీడియో టెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు మ్యాథ్స్ కి సంబంధించిన కంటెంట్ కానీ ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ నా ఛానల్ పేజీలో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్ లో కూడా ఉన్నాయి. సో ఆ ప్లేలిస్ట్ కి వెళ్ళి కూడా మీరు ఆ కంటెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. లేదా వాటికి సంబంధించిన లింక్స్ నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి కూడా మీరు ఆ కంటెంట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.